మరి మన ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి మనలో పాల్గొనడానికి విచ్చేసి ఉన్నారు మన మరొక అతిథి శ్రీ మనో రమేష్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయనని మన ఈ మియాపూర్ కమసా గారికి ఇలా చేయాలండి, ఇంత సర్వీసెస్ ఉన్నాయంటే ఆయన బ్యాక్ బోన్లో ఉండి నేను ఉన్నాను తమ్ముడు అని చెప్పి మొదటి వ్యక్తి మన మనో రమేష్ గారు. ఏ కార్యక్రమం చెప్పండి సరే జస్ట్ ఒక మెసేజ్ ఫోన్లో వస్తుంది, నేను ఉన్నాను తమ్ముడు అని ఆయన వెనకాల మన బ్యాక్ బోన్లో ఉండే వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త మనో రమేష్ గారు. ఆయన సంస్కరించవలసిందిగా కూర్చున్నాను. అందరూ వ్యాఖ్యానించినట్టుగానే ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్ మాత్రమే కాకుండా తమవారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో సినిమా డైరెక్టర్ కూడా ఉన్నారన్న విషయం ఇప్పుడే తెలిసింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన మాల తెలుపుతూ కమ్మా సంఘం మియాపూర్ వారి ఆధ్వర్యంలో అందరికీ స్వాగతం తెలుపుతూ వారికి కూడా స్వాగతం తెలుపుతూ మాకు వారికి ఒక చిరు సత్కార అభినందన మాల. శ్రీ మండవ రమేష్ గారిని ఒక సందేశం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. మన సామాజిక వర్గానికి చెందిన అమ్మ సోదరుడు మనకి నమస్కారం. నా గురించి కొంచెం ఎక్కువగానే చెప్పారు, ఎక్కువగా అనుకోవద్దు. నేను కూడా మీ అందరిలాగా హైదరాబాద్ వచ్చాను, కష్టపడి స్థాయికి వచ్చాను. కాకపోతే నేను ఒక్కటే మాట వస్తున్నా, డిస్ప్లే పెట్టుకుని మనకి మన డిఐని, మన వృత్తి, మన ప్రవృత్తి వీటిని మన కష్టం చెప్పినట్టు కష్టపడుతూ ముందుకెళ్తాం, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తాం. దీని దృష్టిలో పెట్టుకుని మన ప్రవర్తనని సన్మార్గంలో నడుపుకుంటూ అందరం శుభ్రంగా కలిసి, అంటే కలిసి మనందరం కూడా ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటూ ముందుకెళ్ళాలన్నారు. సో మచ్. మన కోసం మనందరి కోసం మనం కలిసి మెలిసి నడుద్దాం, ప్రగతి సాధిద్దాం, తమ్మకుల వైభవాన్ని నిలబెడదాం అని సందేశం ఇచ్చిన మండవ రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.